ఎదుటోడిని చూసి నేను అలా ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండాలని మనం ఫీల్ అవుతాం అనమాట. సో దానివల్ల చాలా నష్టం. ఎగ్జాంపుల్, మీ నెల ఖర్చు 50,000 అనుకుంది. మీరు పని చేయకపోతే ప్రతి నెల 50,000 వస్తే అది ఫినాన్షియల్ ఫ్రీడమ్. సరే 50,000 రాకపోయినా ఒక 40,000 30,000 వచ్చినా ఫినాన్షియల్ ఫ్రీడమ్. అది రావాలంటే మీ దగ్గర ఒక అసెట్, లైబిలిటీస్ ఉండకూడదు, అప్పులు ఉండకూడదు, ఆస్తులు ఉండాలి. చాలా మంది ఐఫోన్ ని కొంటారు, కార్ లోన్ పెడతారు, క్రెడిట్ కార్డు అది కూడా డెప్ట్ ఉంటుంది. సో అసెట్స్ అన్ని కూడా కరిగిపోతా ఉంటాయి అన్నమాట. అసెట్స్ ఎప్పుడు కూడా మీ జేబులోకి డబ్బు తెచ్చిపెట్టాయి. ఈ ఐఫోన్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డు డెప్ట్ కావచ్చు, ఇదంతా కూడా తీసుకెళ్లిపోయారు. కాబట్టి పాత కాలంలో పాత జమానాలో అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టి ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు కూడా నడుస్తాం, చాలా కష్టపడ్డారు. కానీ అలాంటి సైకిల్లోకి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వెళ్ళకూడదు. జీవితం కోసం జీవితాన్ని అమ్ముకోకూడదు. సో డబ్బు కోసం కాదు, కళల కోసం కూడా జీవించాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, యూట్యూబ్ ఉంది, డిజిటల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అఫిలియేట్ మార్కెటింగ్ ఉంది, స్టాక్ మార్కెటింగ్ ఉంది. స్టాక్ మార్కెట్ మీరు ఫండమెంటల్ గా అనాలిసిస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు. నాకు అది రాదనుకుంటే షిఫ్ట్ చేసి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్